ద లైఫ్ లిస్ట్ ఇది ఒక హాలీవుడ్ మూవీ 2025 మార్చి 28న నెట్ఫ్లిక్స్లో మల్టీ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. ఇంకా రన్ టైమ్ వచ్చేసి టోటల్గా 1 hour 50 minutes అయితే ఉంది. రొమాంటిక్ కామెడీ డ్రామా జోనర్లో అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే అలెక్స్ లైఫ్ని ఎలా సాగించాలో క్లారిటీ లేకుండా ఉంటుంది. కానీ తన మదర్ చనిపోయిన తర్వాత ఒక షాక్ ఎదురవుతుంది. ఆమె చిన్నప్పటి లైఫ్ లిస్ట్ని పూర్తి చేయడం ఆమెకు ఒక రూల్గా పెట్టుకుంది. ఆ లిస్ట్లో ఉన్నవన్నీ కంప్లీట్ చేస్తే తన మదర్ తనకు వదిలేసిన ఆస్తిని అయితే వస్తుంది. సో ఈ లిస్ట్లో అడ్వెంచర్స్, లవ్, డ్రీమ్స్ని నిజం చేసుకోవడం వంటివి ఉంటాయి. కానీ అలెక్స్ నిజంగా తన జీవితాన్ని మార్చుకోగలదా లేదా అనేది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించిందంటే ఇది చాలా ఎమోషనల్ డ్రామా అనమాట. పర్లేదు. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. చిన్నప్పుడు పెట్టుకున్న గోల్స్ని నెరవేర్చడం అంటే అది కొంచెం కొత్తగా ఐడియా ఉంది. అండ్ ఎమోషనల్ మూమెంట్స్, తల్లి కూతురు బంధాన్ని హార్ట్ వార్మింగ్ అండ్ హార్ట్కి హత్తుకునేలా బాగా చూపించారు. నెక్స్ట్ వచ్చి విజువల్స్ అండ్ సౌండ్ ట్రాక్. న్యూయార్క్ సిటీ లొకేషన్స్ చాలా అందంగా అయితే చూపించారు. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే వీక్ ఎమోషనల్ కనెక్షన్స్. వ్యూయర్స్ చాలా సీన్స్ అయితే అంత ఎఫెక్టివ్గా అయితే ఏం చూపించవు ఎమోషనల్గా. అండ్ నెక్స్ట్ వచ్చి స్టోరీలో డెప్త్ అయితే చాలా తక్కువగా ఉంది. లవ్ స్టోరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మిగతా పర్సనల్ డెవలప్మెంట్ తగ్గించారేమో అని అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఫార్ములా రొమాన్స్. 90s స్టైల్లో రొమాంటిక్ కామెడీలా రీక్రియేట్ చేద్దాం అనుకున్నారే, కానీ యాక్టర్స్ మధ్య కెమిస్ట్రీ సరిగ్గా సెట్ అవ్వలేదు. అక్కడ కూడా సరిగ్గా కుదరలేదు. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే ద లైఫ్ లిస్ట్ హృదయాన్ని హత్తుకునే కాన్సెప్ట్ ఉన్న ఆ ఎమోషనల్ పూర్తిగా అందించలేకపోయిన ఫీల్ గుడ్ మూవీ. సో ఇది చూసే టైంలో అయితే ఓకే అనిపిస్తుంది, కానీ ఎక్కువ రోజులు మనకి గుర్తుండిపోయేలాగా ఏముండదు అనమాట. సో ఒకసారి ట్రై చేస్తేనే ట్రై చేయండి, పర్లేదు. సో ఫన్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ ఉన్న హార్ట్ వార్మింగ్ సినిమా ఇది. చాలా స్లోగా ఉంటుంది. రొమాంటిక్ డ్రామాలు ఎంజాయ్ చేసేవారు దీన్ని అయితే తప్పకుండా పిక్ చేసుకోండి. అండ్ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.7/5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.